రెడ్డిగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా మంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు. మీరు గమనిస్తే ఇది స్లిట్ ఉంటుంది, దీంట్లో ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు. ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది. ప్లస్ మా ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్ వాళ్ళకి అందుబాటులో కూడా ఉంటాయి. అంటే రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండేవాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ ఇది కూడా ఇళ్లల్లోనే, అంటే మన రాష్ట్రంలో 1.67 హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి. వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఈరోజు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని నేను అనుకోను. అందులో ఇది ఉండడం కోసం కూడా ఇయర్ మొత్తం క్యాలెండర్ కూడా ఇస్తున్నాం. సో ఇది ఈ క్యాంపెయిన్ జగన్ కోసం సిద్ధం అనేది మొదలై ఈ రోజు నుంచి జరుగుతోంది. ఇది ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్ ఇన్ అడిషన్ టు వాట్ వీ హ్యావ్ డన్ ఆల్ దీస్ డేస్ అండ్ ఆల్సో క్యాండిడేట్స్ ప్రధానంగా చేస్తున్నది. దీంతో భాగంగా వినూత్నంగా ఈసారి ఆల్రెడీ మీకు చెప్పారు 12 మందిని, బహుశా ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా చేయదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెబుతుంటారు మా స్టార్ క్యాంపెయినర్స్ మీరే అని. ఎవరైతే లబ్ధిదారులున్నారో, ఎవరైతే ఆయన అమితంగా అభిమానిస్తున్నారో ఆ పేద ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్స్. మాకు సినిమా స్టార్లో పెద్ద పెద్ద వీళ్ళలో ఎవరు లేరు. ప్రజాస్వామ్యంలో పెద్ద స్టార్ ఎవరంటే ప్రజల మనసులు చూరగొన్న రాజకీయాల్లో ఆయన నాయకుడే అవుతాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు అంటే ఆ ఓటర్లే. ఎందుకంటే వాళ్లే మాకు ఎవరైతే ఈయన వల్ల ప్రయోజనాలు పొంది అభిమానిస్తున్నారో పేద ప్రజలు, వాళ్లే స్టార్ క్యాంపెయినర్లు. ఆ ఉద్దేశంతోనే మామూలుగా స్టార్ క్యాంపెయినర్లకు ఎలక్షన్ కమిషన్కు ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో 12 మందిని ఈ పేద వర్గాల నుంచి, వివిధ వర్గాల సామాజిక వర్గాల నుంచి, పేద వర్గాలు ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉన్నారో వాళ్ల నుంచి సెలెక్ట్ చేశాం. ఆ పేర్లే ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఈ క్యాంపెయిన్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ వీడియోస్ కూడా రికార్డ్ చేసి ఇచ్చేశారు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ఏ రకంగా ఆయన మిగిలిన నాయకులతో పోలిస్తే విభిన్నమైన నాయకుడు. విభిన్నమైన నాయకుడే కాకుండా ఒక అభ్యుదయకరమైన ఆలోచనలతో సమసమాజం దిశగా ఈక్వాలిటీ, అన్ని వర్గాల వారిని సమానంగా, కింది వర్గాలు కూడా పైకి సంపన్న వర్గాలతో ధీటుగా అన్ని ప్రయోజనాలు పొంది ఒక హక్కుగా తమకు రావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి తగిన వాతావరణం సృష్టించడంతో పాటు భవిష్యత్తులో అన్ని రకాల సాధికారత కల్పించే దిశగా ఈ 5 ఏళ్లలోనే ఎంతగా పెద్ద ముందడుగులు పడినాయో చెప్పడానికి